రెండేళ్లుగా రైతు కన్నీరు. గట్టుప్పల్ ఎంఆర్ఓ ఆ తీరుపై ఆగ్రహం. తెలంగాణ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన కోసం తీసుకువచ్చిన ధరణి పోర్టల్లోని సాంకేతిక లోపాలు, అధికారుల నిర్లక్ష్యం సామాన్య రైతులను రోడ్డున పడేస్తున్నాయి. రికార్డుల్లో ఉన్న భూమి మాయమవడంతో ఓ రైతు రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కన్నీరు మున్నీరవుతున్నారు. రైతు బొడ్డుపల్లి సత్యకు సర్వే నంబర్ 451, 452లలో మొత్తం 5 ఎకరాల 6 గుంటలు భూమి ఉంది. పాత రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఈ భూమి స్పష్టంగా ఉన్నప్పటికీ ధరణి పట్టా పాస్బుక్లో మాత్రం కేవలం 3 ఎకరాలు 15 గుంటలు మాత్రమే నమోదైంది. అంటే సుమారు 1 ఎకరం 31 గుంటల భూమి రికార్డులో అదృశ్యమైంది. టేబుల్ కింద వేస్తేనే ఫైలు కదులుతుంది. ఈ తప్పుని సరిచేయాలని కోర్టును కోరుతూ గట్టుప్పల్ ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ సత్తయ్య రెండేళ్లుగా ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. డబ్బులు టేబుల్ కింద నుంచి అందిస్తేనే ఫైళ్లు ముందుకు జరుగుతాయని పేద రైతును నేను నాకు ఎంత డబ్బులు టేబుల్ కింద నుంచి అందిస్తేనే ఫైళ్లు ముందుకు జరుగుతున్నాయి. పేద రైతునైనా నాకు అంత స్తోమత లేకపోవడంతో నా గోడు ఎవడు రైతు బొడ్డుపల్లి సాయిలు మరో రైతు అన్యాయం జరిగిందని భూమి రిజిస్ట్రేషన్ కాడ ఎంఆర్ఓ ఆపుతుండు. అది భూమి 3 ఎకరాల 15 గుంటలు ఉన్నా కానీ ఆ పట్ట ధరణిలో మిస్టేక్ అయ్యి 5 ఎకరాల 6 గుంటలు ఉంటే బై మిస్టేక్ల ధరణిలో 3 ఎకరాల 15 గుంటలే పడ్డది. 2 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ చుట్టూ తిరిగినా కానీ పట్టించుకుంటలేడని రైతు ఆవేదన. అసలు ఏంది? మాది తెరటిపల్లి గ్రామం, గట్టుపల్ల మండలము. మాది 451, 52లో మాకు మొత్తం భూమి ఉండవలసింది 5 ఎకరాల 6 గుంటలు. మాకు ఇప్పుడు ఉన్నది మాత్రము 3 ఎకరాల 15 గుంటలే చూపిస్తుంది. ధరణిలో వచ్చినప్పుడు అందులో ఎప్పుడో మిస్టేక్ అయ్యింది. దానివల్ల ఇప్పటికీ ఎన్నోసార్లు తిరిగినా కానీ ఎంఆర్ఓ గారికి ఇంతే మామూలు పట్టించుకోవడం లేదు. అడిగినా కానీ మీరు ఎప్పుడు పోయినా కానీ మీరు ఎవరు ఎక్కడ ఉంటారు మీరు అన్నట్టే ఉంటారు, కానీ మాకు ఇంతవరకు అయితే ఏమీ పట్టించుకోవడం లేదు. ఇది మా సంగతులు. 451, 52 సర్వే నెంబర్లల్లో మాకు 1 ఎకరం 20 గుంటలు లెక్కాలి, 109లో 20 గుంటలు లెక్కాలి. ఎంఆర్ఓ గారికి ఎన్నోసార్లు చెప్పిన ఏమనుంటే నీ డాక్యుమెంట్ ఉందిగా చూస్తాడు. అసలు మాడి పోతే మీది ఎవరు అసలు ఏం పని అన్నట్టు మాడదు, కానీ ఆ మనిషిని గుర్తుపట్టి నీ పనిదా అనే ఆలోచనే లేదు ఆ సార్కు. మరి ఎట్లా ఎంఆర్ఓ అయ్యిండు ఏం సంగతో కానీ ఈ సంగతి ఇట్లా అవుతుంది, ఈ మార్గం చేసుకో అనే ఆలోచన అయితే లేదు. తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి. కానీ మా నాయనకు ఇంచుమించు 92-93 ఏళ్ళ చిల్లర ఉంటాడు. ఆయన కూడా తీసుకొని 2-3 సార్లు పోయినా కానీ చేయడం మాత్రం లేదు. అప్లై చేసుకోమంటాడు, ఇది చేసుకోమంటాడు. ఈ భూమి పలానా పేరు మీద ఉంది, వాళ్ళకి కట్ చేయాలి, వాళ్ళకి 20 గుంటలకు ఎక్కువ ఉండదు సార్, వాళ్ళకి 2 ఎకరాల భూమి సార్ అని కూడా వివరించి చెప్పిన. కానీ వాళ్ళని పిలిపించి మాట్లాడదామనే ఆలోచన లేదు. మా భూమి మాకు చేసే ఆలోచన లేదు. ఎక్కడెక్కడో లేని కాడ మాత్రం భూమి తక్కువ ఉన్న కాడ ఎక్కువ చేస్తుండు. కానీ ఉన్న భూమి 30 ఏళ్ళ చిల్లరకి వెళ్ళి మేమే ఉన్నాం. ఆ కబ్జాల పట్ట మేము కొన్నాం, కొన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. వాళ్ళు అమ్ముకున్నట్టు కూడా 7 ఎకరాల 8 గుంటలు అమ్ముకురు. వాళ్ళకు ఉండేది 7 ఎకరాల 30 గుంటలు. ఓన్లీ 22 గుంటల భూమికి 2 ఎకరాల 17 గుంటల భూమి కొత్త ధరని ఓపెన్ అయ్యి కొత్త బుక్కులు వచ్చి వాళ్ళకి పడ్డది. మిస్టేక్లో పడ్డదానికి వాళ్ళు వచ్చి చేస్తానికి వాళ్ళు వస్తలేరు. కుసబెట్టి మాట్లాడిన ఏదైనా నోటీస్ ఇచ్చి పంపిస్తాను కూడా ఎంఆర్ఓ గారు చేయలేకపోతుండు. ఈ ఎంఆర్ఓ చేయలే, ఇంతకన్నా ముందు ఎంఆర్ఓ దిగినాం, ఏ సార్ చేయలేకపోతుండు. మాకు చేసిన పాపమో న్యాయం అసలు అర్థమవుతుంది. ఎంఆర్ఓ ఏం చేస్తాడో ఏం కాదో అర్థమవుతుంది. కలెక్టర్ ఎక్కడ పోలే సార్, ఏం పోలే, ఎక్కడ పోలే. ఈ ఎంఆర్ఓ గారితో మాట్లాడినాం. అసలు ఏంది మరి అసలు ఆయన ఉద్దేశం, ఆయన ఉద్దేశంలో ఏముందో ఏం కదో అర్థమవుతలేదు. కానీ ఎప్పుడు పోయినా ఏదో ఎవరు అంటే ఇట్లా సార్ ఇది యాదే పేరు మీద డాక్యుమెంట్ ఉంది, మాకు పాస్బుక్లో కొత్త బుక్లో ఉంది, పాత బుక్లో ఉంది. కానీ ధరణి వచ్చినాక కొత్త బుక్లు ఎక్కలేదు సార్. పాత బుక్లో ఉన్న రికార్డు జిరాక్స్ ఇచ్చిన నాయన పెద్ద మనిషి అయిన సార్ అని బదిలాడి చెప్పుకున్నా. అది పక్కన ఏదో ల్యాండ్ అయింది అంటారు, ఏందా అది ఊరు పక్కల 444 నెంబర్ 40 నెంబర్లను అది ఇండ్లకి ఎప్పుడూ అమ్మిరు. 30-35 ఏళ్ళ కింద అమ్మిన భూమిని కూడా నిన్న మొన్న 20 గుంటలు 25 గుంటలు చేసిండు అంటారు. మాది ఎట్లా చేసిన ఉన్న భూమి ఏమో చేస్తాడో చేతనే తెలియదు. స్థలం లేని కాడ అమ్ముకున్నాడు, ఎప్పుడూ అమ్ముకున్నాడు. అయ్య తాతాలు అమ్ముకున్న భూమిని కొడుకుల పేరు మీద చేసిండు అంటుండు. మరి లేని భూమి చేసే ధైర్యం ఉన్నప్పుడు ఉన్నది చేస్తానికి ఎందుకు ధైర్యం లేదు సార్కు? దాన్ని కూడా 10వ పాతకో ఏమో తీసుకొని చేసిరని పుకార్లు అయితే వస్తున్నాయి. ఇంకా అది ఆ సార్కే ఎరుకుండాలి. చేసే పని న్యాయంగా చేసుకోవడం సరిపోయాయి. ఉన్నది చేయమని. ఇప్పుడు ల్యాండ్ లేని కాడ ఎప్పుడు ఆమె బాజార్లు పట్ట చేస్తే ఆ ఇళ్ళలో పోయే ఆ మనుషులు ఎట్లా పోతారు? అది చేయడం ఎంత మటుకు న్యాయం? రైతులు ఆవేదనతో ముమ్మారం పెట్టుకుంటారు. గట్టుపల ఎంఆర్ఓ మోసం చేస్తుంటే డబ్బులు తీసుకొని
లేని కాడ భూమిని ఉన్నట్టుగా సృష్టించి డాక్యుమెంట్ మొత్తం మార్చి ఉన్న భూమిని రైతులకు రిజిస్ట్రేషన్ చేయడం లేదంట. చాలా ఆవేదనతో ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి పైసలు ఇస్తేనేమో చేస్తుండే ఫైల్ కలుగుతుంది, లేకపోతే లేదు అని ఆవేదనతోటి రైతులు మొత్తుకుంటారు. ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల ఊర్లలో గ్రామాలలో గిట్ట ప్రతి ఒక్క ఊళ్ళో ఇదే సమస్య ఉందంట, కాకుంటే బయటికి వస్తలేదు. రైతుల ఆవేదనతో